వెల్కమ్ బ్యాక్ టు వ్యూ పాయింట్. ఇక వ్యూ పాయింట్ లో నెక్స్ట్ అంశం మనం చూద్దాం. టీవీకే అధినేత విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే కీలక ప్రశ్నగా అయితే మారింది. నిన్న మొన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారని ప్రచారం జరగ్గా వాటిని కొట్టిపారేశారు విజయ్. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తెరపైకొచ్చింది. విజయ్ మరో పవన్ కళ్యాణ్ అవుతారా, లేక చిరంజీవి అవుతారా, లేక ప్రశాంత్ కిషోర్ అవుతారా అని. మరి ఏం జరగబోతోంది సార్? ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ పేరు మారిమోగిపోతోంది. సో తమిళనాడులో విజయ్ మరొక చిరంజీవి అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారా, ప్రశాంత్ కిషోర్ అవుతారా అనే క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. ఏం కాబోతున్నారు విజయ్ అనుకోవచ్చు? డిఎంకే లెడ్ అలియన్స్, ఏడిఎంకే లెడ్ అలియన్స్ల మధ్య నారో మార్జిన్ ఉండడం వల్ల విజయ్ డిసైడింగ్ పాయింట్గా మారుతాడు. ఇప్పటి వరకు వస్తున్న సర్వేలు వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ప్రజలు చాలా సర్ప్రైజింగ్ మ్యాండేట్లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి వెంటనే చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. సో రాజకీయంగా ప్రజలు ఏ రకంగా తీర్పు చెప్తారో మనం ఊహించలేము. బట్ యాజ్ ఆఫ్ టుడే సర్వేలు చూస్తే మీకు విజయ్కి ట్రాక్షన్ ఉంది. ఓటింగ్ ఏ మేరకు వస్తుంది అనేది చెప్పలేము. మీకు ఈ ఏడిఎంకే డిఎంకే అలియన్స్లను ఎవరిని విజయ్ దెబ్బతీస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే యాంటీ డిఎంకేకు వ్యతిరేకంగా రాజకీయంగా రంగంలో దిగాడు కనుక యాంటీ డిఎంకే లేదా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ కనుక లాగితే అపోజిషన్ స్పేస్ ఫ్రాగ్మెంట్ అయి విడిపోయి విజయ్కి అడ్వాంటేజ్గా డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో డిఎంకే ఏడిఎంకేల మధ్య పోలరైజ్ కాక సరిగ్గా 2019లో టీడీపీ వైసీపీల మధ్య పోరులో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల అపోజిషన్ స్పేస్ ఫ్రాగ్మెంట్ అయి జగన్కు లాభమైంది. 2024లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహం గేమ్ చేంజర్గా మారిపోయింది. సో లేదు, విజయ్ యాంటీ బీజేపీ పాలిటిక్స్ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. మీరు అన్నట్లు మధ్యలో బీజేపీతో కూడా కలుస్తాడా, కాంగ్రెస్తో కలుస్తాడా అనే స్పెక్యులేషన్ ఉన్నప్పటికీ కూడా తన పొలిటికల్ రైవల్ డిఎంకే, తన ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని చెప్పాడు. సో అందువల్ల ఆయన వెనకాల దళిత్ అండ్ మైనారిటీ ఓటింగ్, ముస్లిం క్రిస్టియన్ ఓటింగ్ కూడా విజయ్కి రావచ్చు. అదే వస్తే చేసే అవకాశం ఉంది. ఇక్కడ డిఎంకే అలియన్స్ దళిత్ అండ్ మైనారిటీ ఓటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఆ ఓటును కనుక స్ప్లిట్ చేస్తే డిఎంకేకే నష్టం చేయొచ్చు. అందువల్ల విజయ్ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరి ఫార్చ్యూన్స్ను దెబ్బతీస్తాడన్నది ఇప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే విజయ్ పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయినా విజయ్ వల్ల మాత్రం తమిళనాడు రాజకీయాలు ప్రభావానికి లోనవుతాయి. సో అందువల్ల మరి విజయ్కి ఏమవుతుంది? ప్రశాంత్ కిషోర్తో మనం విజయ్ని పోల్చలేము. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ ఎ కరిష్మాటిక్ లీడర్. ఒక ఎన్నికల వ్యూహకర్త, తన తెలివితేటలతో భారీ ఎత్తున తన ఒక నెలల తరబడి కృషితో ఒక వాతావరణాన్ని, మీడియా ప్రజెన్స్తో వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. కానీ ఎన్నికల్లో రిజల్ట్స్ చూపెట్టింది అయితే గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదని 3% మాత్రమే ఓటింగ్ వచ్చింది. కానీ ప్రశాంత్ కిషోర్ లాగా విజయ్ కాదు. విజయ్ ఆల్రెడీ తమిళనాట భారీగా జనాకర్షణ కలిగిన యాక్టరు. సో మనం ప్రశాంత్ కిషోర్తో కంపేర్ చేయలేం. అందువల్ల ఇక ఫిలిం స్టార్స్ పాలిటిక్స్లో మీకు రకరకాల స్టార్స్కు రకరకాల మ్యాండేట్లు ఉన్నాయి. ఎన్టీ రామారావుది ఒక అద్భుత విజయగాథ. అదే మీకు డిఎండిఏకే విజయకాంత్, చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి, ఈ రెండు కొంత ప్రభావాన్ని చూపి తర్వాత ఫెయిల్ అయ్యాయి. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టకముందే ఆయన పార్టీని ముందుగానే అసలు పార్టీ పెట్టకుండానే వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ నామమాత్ర ప్రభావం కూడా చూపెట్టలేకపోయాడు. మీకు పవన్ కళ్యాణ్ 2019లో విడిగా పోటీ చేసి తనకు కొంత ఓటింగ్ ఉన్నా కూడా పూర్తి స్థాయి ప్రభావం చూపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఎన్నికలు రెండు కూటముల మధ్య రెండు శక్తుల మధ్య పోలరైజ్ అయినప్పుడు థర్డ్ పర్సన్కు ఓటు దెబ్బ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ను గెలిపించాలనుకున్నాడు, జగన్ కోటేస్తాడు. చంద్రబాబు నాయుడు గెలిపించాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు కోటేస్తాడు. చంద్రబాబు నాయుడు ఓడించాలనుకున్నాడు, జగన్కు ఓటేస్తారు. జగన్ ఓడించాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కోటేస్తాడు. మధ్యలో పవన్ కళ్యాణ్కి ఓటేసే వాళ్ళు తగ్గిపోతారు. అంటే రెండు
పార్టీల మధ్య, రెండు ఫోర్సెస్ మధ్య రాజకీయం పోలరైజ్ అయితే థర్డ్ ప్లేయర్ స్క్వీజ్ అయిపోతాడు, థర్డ్ ప్లేయర్ మధ్యలో తగ్గిపోతాడు. సో అదే జరిగింది 2019లో పవన్ కళ్యాణ్కు. పవన్ కళ్యాణ్కు ఉన్న మద్దతు కూడా పూర్తిగా ఎక్స్ప్రెస్ కాలే. 2024లో పవన్ కళ్యాణ్ విన్నింగ్ కాంబినేషన్లో ఉన్నాడు కనుక మీకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలక కూటమి లాభపడింది, పవన్ కళ్యాణ్ లాభపడ్డాడు. అంతకుముందు 2 సీట్లలో తానే పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇలా 21/21 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. కానీ ఇప్పుడు విజయ్ విడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ అవుతాడా అంటే 2024 పవన్ కళ్యాణ్ కాదు, 2019 పవన్ కళ్యాణ్ అవుతాడా లేడా అనేదే క్వశ్చన్. లేదు చిరంజీవి లాగా, డిఎండికే విజయకాంత్ లాగా ప్రభావం చూపెట్టాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకులు, కాంగ్రెస్ టీడీపీ లాంటి బలమైన పార్టీల మధ్య పోలరైజ్ అయిన రాజకీయాల్లో చిరంజీవి ఎంటర్ అయ్యి 18% ఓటు, 18 సీట్లు, 71 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగాడు. సో కారణాలు ఏమైనా చిరంజీవి రాజకీయాలు వదిలేశాడు మధ్యలో, కానీ బట్ ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో అది చాలా మంచి పర్ఫార్మెన్స్ కిందని లెక్క. కానీ సినిమా స్టార్లు ఎట్లంటే సీఎం అవుతారనే ఎంటర్ అవుతారు వాళ్ళు, ఇంకా దేనికి కూడా కాంప్రమైజ్ కారు. మీకు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యాడు, అది కూడా అనుభవం తర్వాత. మొదట్లో ఆయన కూడా 2019లో సీఎం అని అనుకున్నారు కదా, ఆయన అభిమానులు ఇప్పటికీ కూడా సీఎం అంటారు. అయితే పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు, ఈ సీఎం అనే నినాదాలతో, అభిమానుల గోలతో మనం ఊగిపోవద్దు. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా వాడు ఎమ్మెల్యే అయినా గెలిపించలేకపోయారు, సీఎం ఎట్లయితున్నాయా అని. సో అందువల్ల ఈ హాజ్ రియలైజ్ వాట్ హీ, దాని ఫలితం ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 21 సీఎం ఎమ్మెల్యే నాయకుడిగా ఉండగలిగాడు. అందువల్ల విజయ్ ఏమవుతాడు అనేది ఇప్పటి వరకు పాసిబిలిటీస్ ఆర్ మెనీ. యాజ్ ఆఫ్ టుడే అయితే తనంతట తానుగా ఎన్టీ రామారావు లాగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి రాజకీయ వాతావరణం లేదు. రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షం ఎవరు కూడా కాంగ్రెస్ను ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు. 294 అసెంబ్లీ సీట్లో బలమైన అభ్యర్థులు లేరు అప్పుడు ప్రతిపక్షాలకు, జనతా పార్టీకి, వామపక్షాలు, ఇలా ప్రతిపక్షాలు ఉన్నా కూడా. సో అందువల్ల ఆ సిచ్యువేషన్లో మీకు ఎన్టీ రామారావు పార్టీ పెడితే హిట్ అయింది. కానీ అలా పొలిటికల్ స్పేస్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు పొలిటికల్ స్పేస్ చాలా పోలరైజ్ అయి ఉంది, సాచురేట్ అయి ఉంది కనుక ఈ పొలిటికల్ స్పేస్లో విజయ్ అంటే ఇద్దరు లేదా ఢిల్లీలో కేజ్రీవాల్ ఫినామినా ఉంది. అంటే కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత, బీజేపీ పైన వ్యతిరేకత, దాంతో ఒక కొత్తదనంతో కేజ్రీవాల్ వచ్చాడు కనుక కేజ్రీవాల్ హిట్ అయ్యాడు. సో అందువల్ల ఆ రకమైన కొత్తదనంతో ఇప్పుడున్న రాజకీయ స్పేస్లో విజయ్ రావడం అనేది మిరాకిలే. అదే జరిగితే మిరాకిల్. ఆ మిరాకిల్ జరగకపోతే విజయ్ మాత్రం ఖచ్చితంగా 2 కూటముల జయాపజయాలపైన ప్రభావం చూపగలుగుతాడు. తన జయాపజయాలను నిర్ణయించుకుంటాడా లేడా తెలియదు కానీ